మాంగళ్య షాపింగ్ మాల్ ఆర్సీపురంలో అంబేద్కర్ స్టాట్యూ ఎదురుగా జూలై 12న రాశి ఖన్నా చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. అర్ధరాత్రి 6 మర్డర్లు షాబాద్ని ఉలిక్కి పడేలా చేసింది. నేను విజువల్లో చూడవచ్చు ఎంతలా భయాందోళనకు గురయ్యారంటే వీళ్ళందరూ కూడా ఆ బాధితుల్ని ఆదుకోవాలి, కుటుంబ సభ్యులంతా నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ కూడా రోడ్డు పైన బైఠాయించారు. మొత్తం రోడ్లంతా కూడా బ్లాక్ చేశారు. ఒక్క వెహికల్ని కూడా వారు బయటికి వదిలినటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఖచ్చితంగా ఇది చాలా పెద్ద క్రైమ్ కాబట్టి, ఎందుకంటే గతంలోనే పోలీసులు స్పందించుంటే ఇంత ఘోరం జరిగి ఉండేది కాదంటూ కూడా ఇక్కడ స్థానికులు కానీ గ్రామస్తులు కానీ వీళ్ళందరూ కూడా షాబాద్ నడి రోడ్డు మీద కూర్చొని వాళ్ళు ధర్నా చేస్తున్నారు. ఎందుకంటే మహిళలు అయితే మంది, పెద్దలైతే వృద్ధులందరూ కూడా ఇక్కడ జరిగినటువంటి దారుణాలంతా కూడా వాళ్ళు మొత్తం ప్రపంచానికి తెలియాలనే ఉద్దేశంతో కూడా మేము ఒక ధర్నా చేస్తున్నామని చెప్తున్నారు. మరో పైక పోలీసులు కూడా ఇక్కడ వీరితో చర్చలు జరుపుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 1-2 గంటల నుంచి కూడా ఇక్కడే రోడ్డు పైన బైఠాయించి గ్రామస్తులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పోలీసులు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారు కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి సిఐని కానీ ఎస్ఐని కానీ సస్పెండ్ చేయాలంటూ కూడా వీళ్ళు డిమాండ్ వారు చేస్తున్నారు. ఎందుకంటే అమాయకులు ప్రజలంతా కూడా వాళ్ళు భయాందోళనకు గురి చేశారు. మొత్తం కత్తిపోట్లతో అల్చల్ చేసి చంపేశారంటూ కూడా వీళ్ళు చేశారు. సో ఇక్కడంతా కూడా మహిళలు కానీ వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఒక్కసారి వీళ్ళందరితో కూడా మనం మాట్లాడడానికి ప్రయత్నిద్దాము. అమ్మ, ఇప్పుడు మీ ఊర్లో కాలేజ్ వస్తుంది సార్, చెంచబాయ్ కాలేజ్ వస్తే ఎంట పడుతుండన్నది. ఎంట పడుతున్నట్టే మేము భయానికి అని కంప్లైంట్ ఇచ్చినాం. మైలరి పిల్ల అని కంప్లైంట్ ఇచ్చినాము, భయానికి రాడేమని. కాలేజీకి పంపిస్తే నేను బస్ ఎక్కిస్తా, వాళ్ళొచ్చి దింపుకుంటారు, ఇంటికి దొరకపోతారు. వీళ్ళ అమ్మ వరణిసలరా అని నైట్ లో వచ్చి వాళ్ళ అమ్మకి గొంతు కోసిర్రు, వాళ్ళ నాయనమ్మకి గొంతు కోసిర్రు. ఈ పిల్లని ఎత్తుకుపోయి ఆ పిల్లని కూడా ఏం చేసిరో చంపేసిర్రు. ఆ పిల్ల అవుతారా శవాలు ఈడ. ఇప్పుడు ఇట్లా ఇట్స పెడితే వేరే అమ్మాయిలకు కూడా ప్రమాదం ఉంది కాబట్టి వాడు ఆయన ఎన్కౌంటర్ చేయాలి, నడి రోడ్లో చేయాలి, వాడిని పట్టియాలి. పోలీసులు కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎందుకు నిర్లక్ష్యం చేసిర్రు? ఒక మైలరి మీద ఇచ్చినాం మేము. మైలర్ కేసు ఎంత డ్రైనేజ్ గా తీసుకోవాలి, ఎంత ఇంట్రెస్ట్ గా తీసుకోవాలి. వాళ్ళు తీసుకోనందుకే ఇలా ప్రమాదం జరిగింది. మాకు జరిగింది కాబట్టి వాడు మాకు కావాలి. వాళ్ళు ఏం చేయకపోతే ఇక్కడ నడి రోడ్లో మేము కూడా మేము చంపుతామని మా శవాలు 4 శవాలను తిన్నాడు వాడు. మా బావను కూడా చంపిండాడు, మా పిల్ల తండ్రిని కూడా చంపిండు. పిల్ల తండ్రిని చంపిండని మమ్మల్ని ఎవరేం చేయరు. నడి రోజుల పిల్లని పట్టుకోండి కాలేజీ కాడ, మీ డాడీని చంపితే ఎవరేం చేయలేరు, మిమ్మల్ని చంపితే ఎవరేం చేయరని భయపట్టించినందుకు కంప్లైంట్ ఇచ్చినాం. కంప్లైంట్ ఎందుకు తీసుకోలేరు వీళ్ళు? కంప్లైంట్ ఎందుకు ఎంక్వైరీ చేయలేరు? పిల్లకి రక్షణ ఉండాలి కదా కంప్లైంట్ ఇచ్చినప్పుడు. మరి అంత నిర్లక్ష్యం చేస్తే ఎట్లా? మరి ఇప్పుడు ఇది పోయే ప్రాణాలు ఇప్పుడు పోయినాయి, మరి నిర్లక్ష్యం వల్లనే పోయినాయి కదా. మహిళలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో చూడొచ్చు మనం మొత్తం అందరూ ఇక్కడ కూర్చొని గ్రామస్తులందరూ కూడా వీళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఊర్లో జరిగింది ఇంత పెద్ద దారుణము. వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఏమండి, ఒక అర్ధరాత్రి ఇంతమందిని చంపేయడము మీ ఊర్లో అసలు ఇట్లా ఈ సంఘటన రాత్రి 11 గంటలకు జరిగిందంటని చెప్పి మాకు ఆ సమయం తెలియలేదు. మార్నింగ్ సమయం మాకందరికి తెలిసింది. ఊరంతా చాలా భయక్రాంతులకు గురైపోయినాము. ఇటువంటి సంఘటన మరి ఎక్కడ కూడా జరగదు. చాలా విషాదకరమైనటువంటి సంఘటన. ఈ విషయం పైన ఆరాధిస్తే మాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారము గత నెల మే 16 తారీఖు నాడు ఆ బాబుపై ఎవరైతే ఈ సంఘటన జరిగిందో హత్యకు కారణమైనటువంటి రాజ్ కుమారు, ఆయన మా ఊరు కాదు, పక్క ఊరము దైవాలగూడ. ఇక్కడ ఇల్లు కట్టుకొని ఇక్కడనే ఉంటున్నాడు. ఆ అమ్మాయి వాళ్ళ ఇల్లు ఇక్కడనే పక్కనే ఉంటుందంటే సమాచారం తెలిసింది. ఏమైందంటే అమ్మాయి మైనరు సెకండ్ ఇయర్ చదువుతుంటే అమ్మాయిని వేధింపులకు బాగా గురి చేసిందంట. వాళ్ళందరూ కుటుంబంలో మగపిల్లలు అనేది లేరు. వాళ్ళు భయభ్రాంతులై వాళ్ళ రిలేషన్లకు చెప్పేసేస్తే వాళ్ళ అమ్మ, ఆ పాప, వాళ్ళ నాన్నమ్మ కలిసి వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు సిఐ గారికి, ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం అనేది జరిగింది. వాళ్ళు దానిపైన నిర్లక్ష్యం వహించిన తర్వాత 2 నెలల వరకు బయటనే దూరంగానే ఉండేసేసి పోక్సో కేసు బుక్ చేయమని చెప్పి వీళ్ళు ఎంత చేసినా కానీ కూడా అసలు జైలుకు పట్టించుకోకుండా పోక్సో కేసు బుక్ చేయకుండా వెంటనే మళ్ళీ రావడము, బయటకు వచ్చిన తర్వాత మీ అందరినీ కూడా చంపేస్తాడని చెప్పి వాళ్ళకు భయభరంతో చేస్తే వాళ్ళు మళ్ళీ పోలీస్ వ్యవస్థను ఆశ్రయించినప్పటికీ కూడా ఏమి కాదు, మేము భయపెట్టినాము, వాడు దూరంగా ఉండడంటే లేదు, షాబాద్లో తిరుగుతుండడు, మేము అందరికి మాకు సెక్యూరిటీ కావాలి, మమ్మల్ని చంపుతామని వేధిస్తున్నాడని చెప్పి వాళ్ళు పదే పోలీస్ స్టేషన్కు కంప్లైంట్ ఇచ్చినప్పటికీ సో
పోలీసులు కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళు సకాలంలో స్పందించలేదనేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కానీ వీళ్ళందరూ కూడా బైఠాయించారు. మన విజువల్లో చూడొచ్చు. సో మహిళలు కానీ వాళ్ళందరూ కూడా ఎంత ఉదారకంగా కూడా వాళ్ళు రోధిస్తున్నారు. ఎందుకంటే ఇంట్లో ఉన్నటువంటి మహిళలు, ఇంకోటి అప్పుడు ఈ సంఘటన జరిగే సమయంలో బాధితురాలు ఇంట్లో మరొక దివ్యాంగురాలు ఉంటుంది. కనీసం మాట్లాడలేని వినిపించలేనటువంటి సిచ్యువేషన్లో ఆ మహిళను మాత్రం చంపకుండా వదిలేశాడు. మిగతా అందరినీ కూడా కత్తులతో అత్యంత పాశవిక అత్యంత దారుణంగా కూడా వారిని చంపేశారు. సో ఆ విజువల్ చూస్తేనే మనకే ఎంత బాధ అనిపిస్తుందో చూడండి. మహిళలు ఎంత దీనంగా వారు రోధిస్తున్నారు. ఎందుకంటే ఎవరూ లేరు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో, మొత్తం కుటుంబం అంతా కూడా ఇప్పుడు మొత్తం చంపేస్తారు. ఒక్క దివ్యాంగురాలు మాత్రమే ఉంది. ఇప్పుడు వాళ్ళ పోషణ కానీ వాళ్ళంతా కూడా ఎవరు చూసుకోరు. ఎందుకంటే ఇలాంటి దుర్మార్గుల్ని సకాలంలో అప్పుడే అరెస్ట్ చేస్తుంటే, బెయిల్కి వచ్చే లోపలప్పుడే పూర్తిగా అరెస్ట్ చేస్తుంటే ఇంత 6 మర్డర్లు జరిగి ఉండేవి కాదనేసి కూడా ఇటువంటి గ్రామస్తులు కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడ ధర్నా వారు చేస్తున్నారు. సో మొత్తం హైవేనంతా దిగ్బంధనం చేశారు. ఇది మామూలుగా ఇటువైపు ముంబైకి వెళ్ళేటువంటి ప్లేస్ కానీ వీళ్ళందరూ కూడా. సో చూడొచ్చు ఒకసారి మహిళలంతా కూడా. ఎందుకంటే ఎవరికైనా మనం చూస్తుంటేనే మనకు గుండె తరుక్కుపోతుంది. వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మహిళలే. వీళ్ళందరూ కూడా ఎవరైనా ఏ కుటుంబానికైనా నువ్వు ఏడ కనిపిస్తలే. సో వీళ్ళందరూ కూడా చాలా దీంట్లో ఉన్నారు. సో చాలా బాధలో ఉన్నారు. ఎందుకంటే ఒకసారి చూడండి, ఒక్కసారిగా అందరూ ఎమోషన్ అయిపోయారు. ఎందుకంటే ఇక్కడ భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేస్తారు ఉదయం నుంచి కూడా పోలీసులు. ఎందుకంటే పక్కన చుట్టుపక్కల ఉన్నటువంటి పోలీసులందరూ కూడా ఇక్కడ తీసుకొచ్చారు. ఎందుకంటే గ్రామస్తులకు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో ఇప్పటికే రోడ్డు అంతా బ్లాక్ చేస్తారు. ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు చెలరేగే అవకాశం ఉన్న నేపథ్యంలో మొత్తం ఎంటైర్ పోలీసులంతా కూడా ఇక్కడికి వచ్చి మొత్తం ఇక్కడ లాండ్ ఆర్డర్తో చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే నిందితుడు ఎక్కడికి వెళ్ళాడు, ఏమైపోయాడు అన్న దానిపై కూడా ఇప్పుడు వాళ్ళు దర్యాప్తు అయితే వారు చేస్తున్నారు. ప్రధానంగా వీళ్ళ డిమాండ్స్, ఎందుకంటే మహిళలతో కూడా మనం మాట్లాడిన ఇక్కడ కూడా కొంతమంది స్థానికులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వారు ఎందుకంటే గ్రామానికి సంబంధించిన పెద్దలు కానీ వీళ్ళందరూ కూడా ఉన్నారు. సార్ ఒక్కసారి సో వీళ్ళతో కూడా ఒకసారి మనం మాట్లాడదాం. ఎందుకంటే జరిగిన విషయం చాలా పెద్దది. సో ఇంత పెద్ద విషయాన్ని వీళ్ళు ఏంటి ఇప్పుడు పోలీసులు ఏం చెప్తున్నారు? ఉదయం నుంచి కూడా మీరు కూర్చున్నారు. ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు? ఇమ్మీడియట్గా బాధితులు ఈ బాధ్యత ఏదైతే వహిస్తున్నారో దానికి వాళ్ళు సస్పెండ్ చేస్తూ ఎస్ఐసి అని సస్పెండ్ చేస్తూ ఇమ్మీడియట్గా ఒక లెటర్ ప్రమోట్ చేయాలి. పబ్లిక్కి లెటర్ ప్రమోట్ చేసిన తర్వాత ఎన్కౌంటర్ కానీ ఎక్స్గ్రేషియా కానీ మాకు ఖచ్చితంగా మేము చెప్తాం డిమాండ్గా. సార్ గౌరవనీయులు పెద్దలు కూడా వస్తున్నారు, మాట్లాడతారు అన్న వాళ్ళ సమక్షంలో. ఏంటి ఇప్పుడు పోక్సో కేసు ఆల్రెడీ నమోదైంది కదా, అంటే అరెస్ట్ చేయలేదన్నదా మీ డిమాండ్? అప్పుడు అరెస్ట్ చేస్తుంటే ఇంత దారుణం జరిగి ఉండదు. కరెక్ట్ సిస్టమ్ పనిచేయలేదు, పోలీసు వ్యవస్థ కరెక్ట్ పనిచేయలేదు. మేలో పోక్సో కేసు పెడితే ఏం చేశారు, ఏం యాక్షన్స్ తీసుకున్నారు? అదే కదా ఈరోజు పోక్సో కేసు అంతకుముందు బుక్ చేసినప్పుడే లోపల పంపించి ఉంటే కనుక పోలీసు వాళ్ళు బిజీగా ఉన్నారు. అసలు యాక్చువల్లీ పోలీసు వాళ్ళు ఇట్లాంటి బాధితుల కోసం పనిచేస్తలేరు అన్నది మా ధ్యేయం. ఈరోజు బాధిత కుటుంబానికి ఏం సమాధానం చెప్తారు? అన్ని మర్డర్లు అన్ని చావులకు కారణమైనటువంటి ఈ ఉదంతానికి ఏ సమాధానం చెప్తారు? ఎట్లా తిరిగి తీసుకొస్తారు? సమాధానాలు చెప్తారు అంటున్నా. ప్రాణాలు ఎట్లా తెస్తారు? ప్రాణం అండి, ఒక ప్రాణం పోయింది, 2 ప్రాణాలు పోయినాయి, 6 మంది ప్రాణాలు పోతే ఈరోజు బాధ ఎంత ఉంటుంది? అసలు ఎంత ఒక ఊరిలో అంతమంది చనిపోతే బాధ ఏంది అసలు? చాలా దురదృష్టకరం. ఇది పోలీస్ వ్యవస్థ ఏదైతుందో కరెక్ట్ పనిచేయట్లేదు. డీజీపీ గారు ఈ యొక్క ఇన్సిడెంట్ని చూస్తున్నారో ఎక్కడున్నారో మాకు తెలియదు, కానీ పోలీసు వ్యవస్థ ఇంత దురగానికి కారణం వాళ్ళే. కాబట్టి డీజీపీ గారు ఎంబడే ఇక్కడికి వచ్చి ఈ యొక్క ప్రాబ్లాన్ని పరిష్కరించి బాధితురాలకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాము. వారిని రాని ఎడల ఈ యొక్క ధర్నా వారు వచ్చే వరకు కూడా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా మేము వెనకకు జరిగేదే లేదు. కంపల్సరీ డీజీపీ గారు రావాల్సిందే, వచ్చి ఈ యొక్క పరిష్కారాన్ని చేయాలి వారు. ఎందుకంటే వాళ్ళ తరఫు నుంచి తప్పుంది, పోలీసు వ్యవస్థ నుంచి తప్పుంది. కాబట్టి దయచేసి డీజీపీ గారిని మేము కోరుతున్నాం.
సో ఖచ్చితంగా కూడా ఇంత దారుణానికి ఇక్కడ బాధ్యతలు పోలీసుల నిర్లక్ష్యం కూడా ఉంది. ఎందుకంటే నిందితుడిని అరెస్టు అప్పుడే చేస్తుంటే పోక్సో చట్టం లాంటి కఠిన సెక్షన్స్ ఉన్నప్పుడు సో ఆబ్వియస్గానే అందరూ అరెస్ట్ చేస్తారు, రిమాండ్కి పంపిస్తారు. కానీ ఈ కేసులో మాత్రం అలాంటిది జరగలేదు అనేది చెప్తున్నారు. సో ఖచ్చితంగా కూడా ఇటు సిపి కానీ డీజీపీ ఇక్కడికి వచ్చేంత వరకు మాకు సమాధానం చెప్పేంత వరకు, అలాగే నిందితుడు పట్టుకునేంత వరకు కూడా మేము ఇక్కడి నుంచి కదలబోమని చెప్పినటువంటి స్థానిక ప్రజలంతా కూడా ఇక్కడ ధర్నా అయితే కొనసాగిస్తున్నారు.